హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సో మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ముందు రోజే స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే మా ఆడపడు ఊరికి వెళ్ళాలి కాబట్టి మాకు ముందు రోజు రాఖీ కట్టేసింది అనమాట. సో ఇప్పుడైతే ఆ సెలబ్రేషన్స్ వచ్చేసి మనం చూసేద్దాం. ముందు రోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నా. సో ఆ బ్యాక్గ్రౌండ్ అట్లనే ఉందన్నమాట. ఆ వరలక్ష్మి వ్రతంది కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తా. సో చూడండి తప్పకుండా. అండ్ మీరందరు రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరు సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో నా వాయిస్ అయితే చాలా దారుణంగా ఉండబోతుంది. చాలా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, కోల్డ్ ఉంది, కాబట్టి వాయిస్ చాలా స్లోగా వస్తుంది. ప్లస్ టాబ్లెట్ ఉండబోతుంది. సో భరించండి. ఇక్కడైతే మేము మంచిగా రాఖీలు కట్టేసుకున్నాము, స్వీట్స్ తినిపించేసుకున్నాము, గిఫ్ట్స్ ఇచ్చేసుకున్నాము. సో ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నకి రాఖీ కట్టింది, మరి మేము కూడా మా అన్నకి రాఖీ కట్టాలి కదా.
ఇక్కడైతే మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకొని మనం కట్ చేస్తే నెక్స్ట్ రోజుకి వెళ్దాం. సో ఈరోజు అయితే రాఖీ అన్నమాట. అప్పుడు నైట్ 11 అవుతుంది. మా మమ్మీ డాడీ దర్శు వచ్చేసి ఊరికి వెళ్ళారనమాట. సో వాళ్ళు వచ్చేసరికి నైట్ 11 అట్లా అయింది. ఇంకా రాత్రి వాళ్ళకి రాఖీ కట్టేస్తున్నా, అందుకని మా దర్శు కొంచెం అట్లా డీలాగా ఉందనమాట. బాగా టైర్డ్ అయిపోయింది, మార్నింగ్ నుంచి 2 days తిరిగి టైర్డ్ అయిపోయిందంట. సో అందుకని అట్లా ఉంది. సో అందరికైతే బొట్లు పెట్టేసింది ఆమెనే. సో వాళ్ళ డాడీకి అయితే రాఖీ కట్టేసి ఇంకా హగ్ ఇచ్చేస్తుంది. సో మా దర్శు వాళ్ళ తమ్ముడికి రాఖీ కడుతుంటే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుండో అసలు. వాడి ఫేస్లో ఎంత స్మైలింగ్ ఫేస్ ఉందో అసలు. ఆ బాండ్ అంతే ఉంటుందేమో యాక్చువల్లీ. వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ తమ్ముడికి, తర్వాత మా డాడీకి అయితే రాఖీ కట్టేస్తుంది. ఇంకా తను కట్టేసిన తర్వాత నెక్స్ట్ మేము స్టార్ట్ చేసాం అనమాట. ఇంకా టైం అయిపోతుంది, లేట్ అయిపోతుందని ఫాస్ట్గా కట్టేసేసినాము. సో నెక్స్ట్ వచ్చేసి మా చెల్ల కూడా మంచిగా రాఖీ కట్టేస్తుంది అనమాట. ఆమె కూడా ఫుల్ టైర్డ్ అయిపోయింది, మార్నింగ్ నుంచి ఆఫీస్కి వెళ్ళి ఆ మెలకుతో నుండి చాలా టైర్డ్ అయిపోయింది. అయినా కానీ రాఖీ కట్టాలనేసి వెయిట్ చేసింది అనమాట. సో ఫైనల్గా రాఖీ అయితే కట్టేసినాము, ఎంత నైట్ అయినా కానీ. సో హ్యాపీ. ఇంకా ఫైనల్గా మా స్వీటీ వచ్చేసి దర్శకి రాఖీ కడుతుందనమాట. డోరేమోన్ రాఖీ అంట తీసుకొచ్చింది. ఎంతైనా కానీ పిన్నికి ఫస్ట్ డాటర్, ఫస్ట్ సన్ వచ్చేసి
అక్క వాళ్ళ పిల్లలే అయి ఉంటారు కదా, వాళ్ళని టేక్ కేర్ చేసినంత వాళ్ళ పిల్లలైనా చేస్తారో చేయరో నాకైతే డౌటే. కాకపోతే మన పిల్లల్ని మాత్రం అంత బాగా చూసుకుంటారు. సో ఆ బాండింగ్ కూడా అట్లనే ఉంటుంది వాళ్ళకి. ఇంకా మా దర్శు అది లైట్స్ వచ్చేది అది కట్టిన తర్వాత కానీ కొంచెం కూల్ అయింది, అప్పుడు కానీ కొంచెం మంచిగా అయిపోయిందనమాట. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు ఆమె ఇద్దరు హగ్స్ ఇచ్చుకున్నారు. సో మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకు కూడా మార్నింగ్ నుంచి అంటుందంట తమ్ముడికి రాఖీ కడతా అని. సో అది వచ్చేసి ఇప్పుడు ఇట్లా అయిపోయిందనమాట. సో ఇక్కడైతే మా ఋతుగాడు ఫొటోస్ దిగిండు, చాలా క్యూట్ అనిపించింది. ఎంత మోడల్గా మన డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు మోడల్స్ ఫొటోస్ దిగుతారు కదా, అట్లా అనిపించింది నాకు వాటిని చూస్తుంటే. అండ్ మీకు ఎట్లా అనిపించింది? చలో ఇంతే గాయస్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పెట్టండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఎందుకంటే చాలా షార్ట్స్ వీడియోస్